లలిత జ్యువెలరీలో మీకు ఏ బార్కి ఎంత డై చార్జెస్ పడతాయి, ఎంత మేకింగ్ చార్జెస్ పడతాయి, జిఎస్టీ ఎలా ఉంటుంది, నేను మీకు ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు ఒకసారి కాయిన్స్ నుంచి చూపిస్తాను. మన దగ్గర ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఎన్ని గ్రామ్స్ వరకు ఉంటాయి అనేది, అండ్ అవి ఎలా ఉంటాయి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. నమస్తే అందరికీ. దిస్ ఈజ్ సతీష్ గుంటూరి, వర్కింగ్ యాజ్ ఎ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్, సికింద్రాబాద్ బ్రాంచ్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి సిల్వర్ ర్యాలీని ఎక్స్పీరియన్స్ చేసిన అందరూ, లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫీల్ అయింది ఏంటంటే సిల్వర్ ర్యాలీని మిస్ అయ్యానని చెప్పేసి. చాలా కొంతమంది మాత్రమే సిల్వర్ ర్యాలీలో మనీ ఎర్న్ చేయగలిగారు. ఓకే, టుడే నేను సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. అది మీరు ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అలా ఫిజికల్ సిల్వర్ పర్చేస్ చేయొచ్చు. దేర్ ఆర్ మెనీ వేస్ ఉన్నాయి. మీరు ఫిజికల్గా మీరు బార్స్ కానీ పర్చేస్ చేద్దాం అనుకుంటుంటే లలిత జ్యువెలరీలో మీకు ఏ బార్కి ఎంత డై చార్జెస్ పడతాయి, ఎంత మేకింగ్ చార్జెస్ పడతాయి, జిఎస్టీ ఎలా ఉంటుంది, నేను మీకు ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయకముందు, లైక్ మీకు లాస్ట్ 10-20 ఇయర్స్ నుంచి మీరు సిల్వర్ గురించి మీరు ట్రాక్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే బెటర్. బట్ మీకు లేదు, అసలుకి ఎటువంటి నాలెడ్జ్ లేదు. బట్ లాస్ట్ 1 or 2 ఇయర్స్ సిల్వర్ బాగా పెరిగిపోవడం చూసేసి సిల్వర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న పీపుల్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, సింపుల్. మీకు థీరీస్ చాలా ఉండొచ్చు. థీరీ ఏంటి, ఈవీస్లో ఈవీస్లో సిల్వర్ వాడుతున్నారు, ఎక్కువ వాడుతున్నారు, సిల్వర్ పెరుగుతుందంట. లేకపోతే సోలార్లో ఎక్కువ యూజ్ చేస్తున్నారు, సిల్వర్ పెరుగుతుందంట. డిఫెన్స్లో యూజ్ చేస్తున్నారు, ఏరోస్పేస్లో యూజ్ చేస్తున్నారు. ఇలా సెవరల్ థీరీస్ ఉన్నాయి. అక్కడ యూజ్ చేస్తున్నారు, ఇక్కడ యూజ్ చేస్తున్నారు అని చెప్పి సిల్వర్ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుందంట, ఇంకా పెరుగుతుందంట. ఎస్, కరెక్టే, పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఎకనామిస్టులు చాలామంది చెప్తున్నారు. బట్ వన్ థింగ్ ఏంటంటే, సిల్వర్ పెరగడమే కాదు, పడిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సిల్వర్ 10%, 20%, 30%, 1 వీక్లో 50% పడిన రోజులు ఉన్నాయి. 50% అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 100 రూపీస్కి కొంటే 1 వీక్ బ్యాక్, అది ఈరోజు 50 రూపీస్ అయితే ఎలా ఉంటుంది అంటే, నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఇది కంప్లీట్లీ ఇండస్ట్రియల్ మెటల్. సో పెరగడానికి ఎంత స్కోప్ ఉందో పడడానికి కూడా అంతే స్కోప్ ఉంది. వన్ థింగ్, సిల్వర్ అనేది హై వోల్టైల్గా ఉంటుంది. ఈరోజు మీరు 100 రూపీస్ దగ్గర పర్చేస్ చేశారు, అది రేపు మార్నింగ్ చూస్తే 70 రూపీస్ ఉంది. మీరు దాన్ని చూస్తూ స్ట్రాంగ్ ఉండగలను అనుకుంటే మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తాను. బికాజ్ ఎందుకంటే అంత వోల్టైలిటీ ఉంటే అందరూ అంత పేషెన్స్తో ఉండలేరు. లైక్ సిల్వర్ ఎవరికి బెస్ట్ అంటే, ఎవరైతే వోల్టైలిటీని చూసి ఈవెన్ పడుతున్నా పెరుగుతున్నా స్ట్రాంగ్ ఉండగలుగుతారు, పేషెన్స్ ఉండగలుగుతారు, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళకి సిల్వర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాను. బట్ థింక్ షార్ట్ టర్మ్ కోసం, నా ఖర్చుల కోసం, ఆర్ఎల్స్ లేకపోతే సేవింగ్స్, కొంచెం పక్కనున్న డబ్బులు, ఇంట్లో దేని ఫంక్షన్కి పక్కన పెట్టిన డబ్బులు సిల్వర్లో పెడదాం, ఇవి 6 monthsలో పెరుగుతుందంట కదా, ఈ 1 yearలో పెరిగే ఛాన్స్ ఉంటుందంట కదా, మళ్ళీ కొంచెం పెరగగానే తీసేద్దాం, షార్ట్ టర్మ్ అవసరాల కోసం మీరు పక్కన పెట్టిన డబ్బుల్ని సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్తే నేనైతే పర్సనల్గా వద్దు అనే చెప్తాను. ఓకే, అండ్ మెయిన్ టాపిక్ వద్దాం. అండ్ నాకు తెలిసి చాలా మంది బోర్ కొట్టుంటుంది. అండ్ స్టే ట్యూన్ టు లాస్ట్ వరకు ఉండడానికి ట్రై చేయండి. నేను మీకు 2 గ్రామ్ కాయిన్ నుంచి 5 గ్రామ్, 10 గ్రామ్, 20 గ్రామ్స్, 30 గ్రామ్, కేజీ ఈ కాయిన్స్ని మీరు పర్చేస్ చేస్తే మీకు ఎలా డై చార్జెస్ పడతాయని నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ప్రాపర్గా పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇన్ డీటెయిల్గా వెళ్ళే ముందు నేను మీకు ఒకసారి కాయిన్స్ నుంచి చూపిస్తాను. మన దగ్గర ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఎన్ని గ్రామ్స్ వరకు ఉంటాయి అనేది, అండ్ అవి ఎలా ఉంటాయి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇది 2 గ్రామ్స్ కాయిన్, 2 గ్రామ్స్, ఇది 5 గ్రామ్స్, 10 గ్రామ్స్, 15 గ్రామ్స్, 20 గ్రామ్స్, 25 గ్రామ్స్, 50, 100, 150, 200 గ్రామ్స్, 250 గ్రామ్స్, హాఫ్ కేజీ, కేజీ. ఇక్కడ మనకి 2 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి కేజీ వరకు, 2 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి కేజీ వరకు మనకి ఇక్కడ బార్స్ ఉన్నాయి. అండ్ వాటికి ఇన్ డీటెయిల్గా మీకు ఏ కాయిన్ తీసుకుంటే ఎంత డై చార్జెస్ పడతాయి,
ఎంత జిఎస్టీ పడుతుంది, ఓవరాల్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి మెయిన్గా 2 కేటగిరీస్ అనుకోవచ్చు. బిలో 5 గ్రామ్స్ 10% డై ఛార్జెస్ పడతాయి. బిలో 5 గ్రామ్స్ 10% డై ఛార్జెస్ పడుతుంది. 5 గ్రామ్స్ అండ్ అబోవ్ 5% డై ఛార్జెస్ పడతాయి. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక 2 గ్రామ్స్ కాయిన్ని పర్చేస్ చేయడానికి వస్తే, జస్ట్ మీరు ఒక 2 గ్రామ్స్ కాయిన్ని పర్చేస్ చేయడానికి వస్తే దానికి డై ఛార్జెస్ ఎలా పడుతుంది అనేది, ఓవరాల్ బిల్ వాల్యూ ఎంత అవుతుందని చూద్దాం. ప్రజెంట్ ఇది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఈ రోజు ఉన్న ప్రైస్, ఈ మినిట్ ఉన్న ప్రైస్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు విత్ టైంతో పాటు మీకు ప్రైజెస్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మీకు ఆ ప్రైస్ని బట్టి క్యాలిక్యులేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, 2 గ్రామ్స్ ప్రజెంట్ రేట్ వచ్చేసి 258 పర్ గ్రామ్. 2 గ్రామ్స్ 258 రూపీస్, ఓవరాల్గా 516 రూపీస్ అయింది. దీనికి మనకి 10% డై ఛార్జెస్. 10% డై ఛార్జెస్ మీన్స్ 51 రూపీస్, ఓవరాల్గా 567 రూపీస్. దీనికి మనకి 3% జిఎస్టీ, 17 రూపీస్ జిఎస్టీ అని, ఓవరాల్గా బిల్ వాల్యూ 584 రూపీస్. ఇప్పుడు 2 గ్రామ్స్ కాయిన్ని మీరు పర్చేస్ చేయడానికి వస్తే 258 రేటు ప్రకారం మనకు ఓవరాల్గా ఎంత అయింది, 576 రూపీస్ అయింది. దీనికి 10% డై ఛార్జెస్ అంటే 51 రూపీస్ అయింది. డై ఛార్జెస్తో కలిపి 567 రూపీస్. 17 రూపీస్ అంటే 3% జిఎస్టీతో కలిపి 584 రూపీస్ అయింది. ఇది మనకు 2 గ్రామ్స్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు మీరు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా 5 గ్రామ్స్ నుంచి 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ మీరు ఏది పర్చేస్ చేసినా సరే, ఈవెన్ మీరు 1 కేజీ పర్చేస్ చేసినా సరే, రిమైనింగ్ అంతా కూడా సేమ్ క్యాలిక్యులేషన్. అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక 10 గ్రామ్ కాయిన్ పర్చేస్ చేయాలనుకుంటే ప్రజెంట్ రేట్ వచ్చేసి 2580. ఇది ఓన్లీ 10 గ్రామ్స్ వాల్యూ. అండ్ దాని మీద విఏ అంటే డై ఛార్జెస్ వచ్చేసి 5% ఉంటుంది. 5% మీన్స్ 10 గ్రామ్స్ 258, టోటల్ వాల్యూ 2580 రూపీస్. దీనికి 5% డై ఛార్జెస్ అంటే 129 రూపీస్ అవుతుంది. 129 తోటి బిల్ వాల్యూ వచ్చేసి 2790. దీనికి 3% జిఎస్టీ, 81 రూపీస్ జిఎస్టీ, 3% జిఎస్టీ. ఓవరాల్గా ఫైనల్ విత్ జిఎస్టీతో కలిపి బిల్ వాల్యూ వచ్చేసి 90. 10 గ్రామ్స్కి ఈరోజున్న సిల్వర్ రేట్ వేస్తే 2580 రూపీస్ అయింది. దీనికి 5% డై ఛార్జెస్ అంటే 129 రూపీస్ అయింది. ఓవరాల్గా 3% జిఎస్టీతో అంటే 81 రూపీస్తో కలిపి 2790 అయింది. ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజున్న రేట్ ప్రకారం మీరు 10 గ్రామ్స్ పర్చేస్ చేయాలనుకుంటే ఫైనల్ వాల్యూ ఎంత అవుతుంది, 2790 రూపీస్ అవుతుంది. అండ్ నేను మీకు ఇంకొకసారి 1 కేజీ సిల్వర్ పర్చేస్ చేయాలండి. కేజీ అంటే 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్ని పర్చేస్ చేయాలంటే నేను మీకు క్యాలిక్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేజీ అంటే మనకి 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్ ఇంటూ 3 zeros, 5% డై ఛార్జెస్. 5% డై ఛార్జెస్ మీన్స్ 12,900. ఓవరాల్గా 3% జిఎస్టీ 8127. జిఎస్టీతో కలిపి 2,79,027 రూపీస్ అయింది. 1 కేజీ సిల్వర్ పర్చేస్ చేయడానికి అంటే 1000 గ్రామ్స్ 1000 ఇంటూ 258 రూపీస్ పర్ గ్రామ్, టోటల్ వచ్చేసి 2,58,000 అయింది. దీనికి 5% డై ఛార్జెస్ అంటే 12,900 అయింది. దీనికి 3% జిఎస్టీ అంటే 8,127 రూపీస్ అయింది. విత్ జిఎస్టీతో కలిపి టోటల్ బిల్ వాల్యూ 2,79,027 రూపీస్. ఇలా మీరు 10 గ్రామ్ కాయిన్ పర్చేస్ చేసిన, 20 గ్రామ్ కాయిన్ పర్చేస్ చేసిన, ఈవెన్ 50, 150, 250 మీరు ఏ డినామినేషన్ పర్చేస్ చేసినా అబోవ్ 5 గ్రామ్స్ అంటే మీకు పడేది 5% డై ఛార్జెస్, 3% జిఎస్టీ. మీరు సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు.
అండ్ ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగడానికి ట్రై చేయండి, నేను మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. నేను మీకు పర్సనల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే, సిల్వర్లో ఇన్వెస్ట్ చేద్దాం, సిల్వర్ బార్స్ని పర్చేస్ చేద్దాం అనుకుంటే మీకు ఇంకా డీటెయిల్గా తెలియాలంటే మీ నియర్ బై షోరూమ్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు నియర్ బై సికింద్రాబాద్ ఉంటే లైక్ ఇక్కడ రావడానికి ట్రై చేయండి. మీకు ఇంకా లైక్ మేము స్కీమ్స్ వీడియోస్ చేసాం, లైక్ ఏంటంటే మంత్లీ స్కీమ్ వీడియో. మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి. మంత్లీ వీడియోస్ చేసాం. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్, గోల్డ్లో మీరు ఎక్కడన్నా పెద్ద మనీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే. అండ్ దట్టు మీకు వేస్టేజ్ లేకుండా తీసుకోవడానికి అదొక బెస్ట్ వే అని చెప్పొచ్చు. ఓకే, మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి. అండ్ దిస్ ఈజ్ సతీష్ గుంటూరి. మీరు సికింద్రాబాద్ బ్రాంచ్కి వస్తే ఖచ్చితంగా నా పేరు చెప్పండి, నన్ను పిలుస్తారు, మనం మాట్లాడదాం కూర్చొని. అండ్ ఎవరైనా సరే సిల్వర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అండ్ లాంగ్ టర్మ్ కోసమే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. షార్ట్ టర్మ్ కంటే అంత బెటర్ థింగ్ కాదు. అండ్ పర్సనల్లీ నేను కూడా చాలా ఫీల్ అయ్యాను, ఎందుకు సిల్వర్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయలేకపోయినా అని చెప్పి. మీరు చెప్పండి, మీలో కూడా చాలామంది ఫీల్ అయ్యి ఉంటారు కదా, ఎంతో కొంత సిల్వర్ కొనుంటే బాగుండు, ఎంత ర్యాలీ అవుతుంది అని ఎవరు అనుకోలేదు కదా. బట్ వన్ థింగ్ నేను ఈ ర్యాలీ నుంచి నేను పర్సనల్గా నేర్చుకున్న థింగ్ ఏంటంటే, ఏ అసెట్ క్లాస్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే ఫస్ట్ నుంచి అదొక రూల్, మీకు అందరికీ తెలిసింది, ఎంత డైవర్సిఫై చేస్తే అంత బెటర్ ఉంటుంది. బట్ ఏంటంటే మెయిన్లీ ఏ అసెట్ క్లాస్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, అట్లీస్ట్ 5% అన్న ఎలోకేషన్ ఇవ్వాలి, అట్లీస్ట్ 2% ఎలోకేషన్. మనం 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంటే 5 రూపీస్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది లాంగ్ టర్మ్ కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.